వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు 23rd రోజు జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్, కొన్ని మెమరీ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటిది, పిఐలో ఉన్నటువంటి క్వశ్చన్స్, జీకే క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారని ఒకసారి చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఒకటి, ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రము సొరంగ మార్గాన్ని ఒక దేశానికి తోగినటువంటి రాష్ట్రము ఒక దేశం ఏదని చెప్పేసి క్వశ్చన్స్ ఒకటి అడగడం జరిగింది. ఇంకా మనకు పిఐలో సంబంధించిన క్వశ్చన్ చూసుకుంటే ఎరిక్సన్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఎరిక్సన్ నుంచి ప్రతి సెక్షన్లో ఒక క్వశ్చన్ వస్తుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు పరిశీలన సిద్ధాంతాలు ఉన్నాయి కదా, సిద్ధాంతాలకు వెళ్ళి ఒకటి క్వశ్చన్ అడగడం జరిగిందంట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు అభ్యాసన ఫలిత నియమం ఒక పిల్లవాణి అని చెప్పేసి ఇవి మనకు ఏదంటే ఇప్పుడు ఒక అంటే పరిశీలన రకంలో కాకుండా ఏదానికి సంబంధించి అంటే మనకు ఎలా అంటే క్వశ్చన్స్ అడిగితే ఒకటి అప్లికేషన్ మోడల్లో పిల్లవాడిని అడిగి పిల్లవాని యొక్క పరీక్ష అవగాహన ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒకటి మనకు ఎన్నో సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్స్ అడగడం జరిగిందంట. ఎన్సీఎఫ్ నుంచి 2009 నుంచి ఒక క్వశ్చన్ అడిగినారు పర్స్పెక్టివ్. కొన్ని సీక్వెన్స్ల ఆర్డర్లు కమిషన్స్ ఏం అడగట్లేదు. ఇంకోటి దీనిలో చూసుకున్నట్టయితే మనకు బయో సైన్స్లో చూసుకున్నట్టయితే పరాణజీవి కస్కుట పరాణజీవిన సంపోషక జీవిన అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగినారు. తర్వాత కొన్ని దుంప వేర్లు ఏవి కింది వాటిలో అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు తెలుగులో చూసుకున్నట్టయితే సీత ఇష్టాలు కింది వాటిలో ప్రక్రియ ఏది, బుర్రకథన, వాష్యమ, ప్రక్రియన అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగింది. బుర్రకథ అనేదండి ఈ సీత ఇష్టాలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అక్షిక్రీడ నిన్న అడిగినారు. అక్షిక్రీడ ఎవరు అని చెప్పేసి అంటే కింది వాటిలో ఏ ఆటకు సంబంధించినది అని చెప్పేసి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇంకా క్వశ్చన్ దుంప వేరులో క్వశ్చన్ ఒకటి అడిగినారు. దుంప వేరులో క్రింది వాటిలో దుంప వేరులు ఏవి అని చెప్పేసి అంటే క్రింద ఆలగడ్డ, బంగాళదుంప ఇచ్చినారు, ముల్లంగి ఇచ్చినారు, క్యారెట్లు ఇచ్చినారు, ఇట్లాంటివి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్లో జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది. తర్వాతకు మనకు కొద్దిగా ఫిజికల్ సైన్స్లో నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ కొద్దిగా లెంత్గా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి 9th 10th నుంచి క్వశ్చన్స్ అడిగినారు. ఇంకా కొన్ని సంబంధించినటువంటి మనకు ఇవి మెయిన్గా సోషల్లో జాగ్రఫీలో మనకు 9th 10th క్లాస్ ఈరోజు టచ్ చేయడం జరిగిందంట. మనకు ఈ షిఫ్ట్ తోటి ఆల్మోస్ట్ అయిపోతే ఇంకొకటి లేదా 2 షిఫ్ట్లు ఉన్నట్లు ఉండవి. ఇవి మనకు ఎగ్జిట్ సంబంధించి ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లు, తెలుగుకు సంబంధించిన షిఫ్ట్లు అయితే అన్నీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మనకి ఇంకా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఈవినింగ్ షిఫ్ట్తో 2 సెట్లు కలుపుకొని మీకు తొందరనే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.